వెల్కమ్ టు మా లీడర్. కాకినాడ జిల్లా తొండింగి మండలంలో వాతావరణ శాఖ హెచ్చరించిన సందర్భంగా మెంతో తుఫాను ఆరంభమవడంతో యనమల రామకృష్ణుడు ఆదేశాల మేరకు సంబంధించిన అధికారులతో పాటు కూటమి నాయకులు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు అప్రమత్తంగా ఉన్నామని టీడీపీ సీనియర్ నాయకులు కాలిబిని చంద్రరావు తెలిపారు. ఈ రోజున 27 నుంచి తుఫాను అన్నారు. మరి దాని ప్రకారంగా ఈరోజు వాతావరణం అంతా కూడా మారింది. వాతావరణం వర్షాలు పడటం, మరి సముద్రం కూడా చాలా స్పీడ్గా హైట్లో ఉంది. మరి ఈ రోజున మరి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా తిరగడం 3 రోజులు పెట్టినాయి. మరి తుని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు, తుని శాసనసభ్యురాలు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మరి అందరూ కూడా కూటమి సభ్యులందరూ కూడా ఈ టీం అంతా తీర ప్రాంతం అంతా కూడా తిరగడం జరుగుతుంది. అందరూ కూడా మరి అలర్ట్గా ఉండమని, మత్స్యకారులందరూ కూడా ఏటకి వెళ్ళొద్దని 3 రోజులు పెట్టి చెప్పడం, వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు. నిన్న కూడా తెప్పలన్నీ కూడా ఒడ్డుకి లోపల లంగారేసి 500 తెప్పలు తొండింగి మంటలో ఉంటే ఆ తెప్పలన్నీ కూడా మిషన్లు పెట్టి క్రైన్లు పెట్టి ఒడ్డుకి చేర్చడం కూడా జరిగింది. యనమల రామకృష్ణ గారు పోర్టు వాళ్ళతో రప్పించి మిషన్లు రప్పించి ఎప్పటికప్పుడు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరూ కూడా మోటివేట్ చేస్తూ అందరూ కూడా అలర్ట్గా ఉండండి, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 27, 28, 29 ప్రభావం ఫుల్గా ఉంటుందని చెప్పడం, దాని ప్రకారంగా అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఏ ఇబ్బందులు అందరూ కూడా రెడీగా ఉన్నారు. కూటమి సభ్యులందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ తీరానే అందరూ కూడా తిరుగుతున్నారు. మరి యనమల రామకృష్ణ గారు కూడా చెప్పడం, మరి కంట్రోల్ రూమ్ కూడా రెడీ చేశారు. మరి పంచాయతీ ఆఫీస్ దగ్గర టెంట్లు వేసి అందుబాటులో అందరూ కూడా ఉండడం, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే కంట్రోల్ రూమ్ రావడానికి మరి వెహికల్ కూడా పెట్టుకోవడం జరిగింది. అన్నీ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఎంత తుఫాను వచ్చినా సరే మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎంత చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో అందరూ కూడా అలర్ట్ చేసి దీని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం, మరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మరి సురక్ష ప్రాంతానికి వెళ్ళడానికి అన్ని కూడా వెహికల్ రెడీ చేశారు. ఏ ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి ప్రభావం ఇప్పుడు అయితే వర్షాలు పడడం, కొద్దిగా సముద్రం కూడా స్పీడ్గా ఉంది. ఇప్పటికైతే పర్వాలేదు. దేవుడి దయ వల్ల తప్పుకోవాలని, ఈ తుఫాను నుంచి తప్పుకోవాలని కూడా ప్రార్థిస్తున్నాం. మరి మేము అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రామకృష్ణ గారు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. అందరూ కూడా అలర్ట్గా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.